సర్జరీ జరిగింది, మొత్తం బ్రెస్ట్ తీశారు. పేషెంట్ వీక్నెస్ వల్ల తట్టుకోలేకపోవడం వల్ల మధ్యలో బైపాస్ కూడా చేయాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన మందులు కంటిన్యూ చేస్తున్నాను, వాటి వల్ల కొంచెం హెల్దీగా కొంచెం పర్లేదు. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఇంతకు ముందు వచ్చి మెడిసిన్ వాడి ఉన్నారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? చిట్టిబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ గొల్లపూడి. ఓకే, పేషెంట్ ఎవరు సార్? లీలా కుమారి, మిస్సెస్. ఓకే, వయసు ఎంత ఉంటుంది? 62 సంవత్సరాలు. ఏంటి సార్ ప్రాబ్లం? ఇది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, అయితే ఆపరేషన్ ముందు మీ దగ్గరకు వచ్చాం మెడిసిన్ వాడి. అప్పుడు కొంచెం వీక్ గా ఉన్నారు, మెడిసిన్ కంటిన్యూ చేయలేకపోయారు. తర్వాత జనవరిలో సర్జరీ జరిగింది, మొత్తం బ్రెస్ట్ తీశారు. తర్వాత నుంచి కొంచెం వీక్నెస్ నుంచి కొంచెం బయటపడ్డారు. అప్పుడు మీరు ఇచ్చిన మందులు కంటిన్యూ చేస్తున్నాను, వాటి వల్ల కొంచెం హెల్దీగా కొంచెం పర్లేదు. దాని మీద ఆ మెడిసిన్ అయిపోవటం వల్ల మళ్ళీ అప్పుడు రెండోసారి వచ్చాం. మధ్యలో గ్యాప్ వచ్చింది, వీక్నెస్ వల్ల అయిపోవడం వల్ల ప్రస్తుతం పర్లేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఆ ఇబ్బంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు మాకు తెలియదు మేడం. 2023 మార్చిలో వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదంటే ప్రాబ్లం ఉన్నట్టుంది అని అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం మేడం. స్కాన్ చేసి టెస్టులు చేసి రిపోర్ట్లు చూసి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అని మణిపాల్లో నిర్ధారణ చేశారు. దాని మీద అప్పటి నుంచి కిమోలు తీసుకున్నాం. కిమోలు తీసుకున్నాక బాడీ మనిషి పేషెంట్ వీక్నెస్ వల్ల తట్టుకోలేకపోవడం వల్ల మధ్యలో బైపాస్ కూడా చేయాల్సి వస్తుంది. బైపాస్ కూడా జరిగింది. బైపాస్ జరిగినాక క్యాన్సర్ సర్జరీ చేయలేము, పేషెంట్ పరిస్థితి బాగాలేదన్నారు. దాని మీద ఇక మీ దగ్గర రావడం జరిగింది. అప్పటి నుంచి మీ దగ్గర కొన్నాళ్ళు మెడిసిన్ వాడినాక మళ్ళా అక్కడికి వెళ్ళాము, చేస్తామన్నారు. దాని మీద జరిగినాక ఇప్పుడు జరిగింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసారా? కలిసాము. ఏమన్నారు? అంటే ఇక మెడిసిన్ ఏమి లేదు, ఇక జాగ్రత్తగా చూసుకోండి. సరే మీ దగ్గరకు వచ్చి ఇమ్యూనిటీ పవర్ పెరిగేది ఏమన్నా ఆపుగల శక్తి అని మెడిసిన్ ఏమైనా ఉంటుందా ఏంటని దాని మీద వచ్చి రావడం జరిగింది. ఓకే, ఆయుర్వేదానికి మీరు రావడానికి కారణం ఏంటి సార్? అంటే హైదరాబాద్ లో మా వాళ్ళు ఉన్నారు మేడం. ఇక్కడ ఇది పునర్జన్ బాగుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అంటే అక్కడ మాట్లాడాము. హైదరాబాద్ రమ్మన్నారు. రమ్మంటే మళ్ళీ అన్నారు బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందన్నారు. సరే అది అడిగాం, మెడిసిన్ అక్కడైనా ఇక్కడైనా ఒకటేనా, డాక్టర్ ట్రీట్మెంట్ తేడా ఉంటుంది అంటే లేదంటే ఏదైనా ఒకటే, మీకు అంత దూరం రాలేను అని అనుకుంటే ఎక్కడైనా తీసుకోండి, ఏదైనా ఒకటి అవుతుంది అన్నారు. దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. ఓకే సార్, అయితే మెడిసిన్ వాడండి. ఇప్పుడు ఎన్ని రోజులకి రాశారు మీకు మందులు? ఇప్పుడు 45 days రాశారు. ఓకే 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 సార్, మందులు వాడండి, తొందరగా క్యూర్ అయిపోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ.